హరుడు ఈ టైటిల్లోనే ఒక పవర్ కనిపిస్తుంది, ఒక డెస్ట్రాయర్ ఇమేజ్ కనిపిస్తుంది. మనం పాజిటివ్గా చెడుని డెస్ట్రాయ్ చేసేవాడిని హరుడు అనుకున్నాము. సో వెంకట్ ఒక మ్యాచో ఇమేజ్ ఉన్న వెంకట్ చాలా కాలం తర్వాత తన కట్అవుట్కి తగ్గ పాత్రతో మన ముందుకు రాబోతున్నాడు. సో ఇందులో లవ్ కనిపిస్తుంది, బెట్రాయల్ కనిపిస్తుంది, యాక్షన్ కనిపిస్తుంది. ఈ ఎలిమెంట్స్ అన్నీ ప్యాక్ చేసి తను ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి మన ముందు రాబోతున్నాడు విత్ ఒక సూపర్ టీమ్తో. హాయ్ వెంకట్ గారు. హాయ్ అండి. బాగున్నాను సార్. ఇది ఈ పోస్టర్ చూసిన తర్వాత ఒక లాంగ్ డ్యూ లాగా అనిపిస్తుంది. ఇలాంటి క్యారెక్టర్స్ ఎప్పుడో పడాలి కదా మీకు. మాకప్పుడు మా డైరెక్టర్ రాజస్థాన్ దొరకలేదు, ఇప్పుడు దొరికాడు కాబట్టి ఫైనల్లీ నేను వెయిట్ చేస్తా ఉన్నా ఒక మంచి డైరెక్టర్ ఎప్పుడు నాకు బ్రేక్ ఇస్తాడా అని. సో లేట్గానే దొరికాడు, బట్ స్టిల్ మనం ఎప్పుడైనా పైనుంచి ఆశీర్వాదం రావాలి కదా. మీరు అది నమ్ముతారా? నమ్ముతానండి. అంటే మన ప్రయత్నంతో పాటు డెఫినెట్లీ దేర్ ఇస్ యూనివర్స్, సమ్ గాడ్ అంటాం మనం, వాట్ ఎవర్. అవి అక్కడి నుంచి బ్లెస్సింగ్స్ రాకోకుండా ఏమి ముందుకెళ్దు. అంటే ఫస్ట్ మూవీలోనే ఒక సూపర్ లాంచ్ చెప్పాలంటే మీది గారి నాగార్జున గారి ప్రజెంట్ వైవిఎస్ చౌదరి గారు ఒక మ్యాచ్ లుక్ ఉన్న ఇమేజ్ మీ క్యారెక్టర్. అవునండి. సో అప్పుడే ఒక కరెక్ట్గా చెప్పాలంటే ట్రెండ్ సెట్టింగ్ యూత్ ని అట్రాక్ట్ చేసే ఒక మంచి పాటలతో, అంటే 100% కిరణ్ గారి మ్యూజిక్తో. ఆ తర్వాత వెంకట్ కెరియర్లో ఎందుకని ఒక హైస్ని మేము చూడలేకపోయామంటే యూ రిలీజ్ ఆ తర్వాత కూడా అన్ని సినిమా 175 డేస్, ఆనందం, శివరాం రాజు అంటే ఇండివిజువల్గా అంటే మీరు మంచి సినిమాలు చేశారు, మంచి క్యారెక్టర్స్ లో ఉన్నారు. నా రెండో సినిమా ఎంఎస్ రెడ్డి గారు తీశారు. అప్పుడు మీనా హీరోయిన్. అప్పుడు మీనా ఒక పక్కన రజనీకాంత్ గారితో చేస్తుంది, చిరంజీవి గారితో చేస్తుంది, ఒక సినిమా నాతో చేస్తుంది. అప్పుడు టాప్ హీరోయిన్. అవును. ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, మల్టీ స్టార్ కాస్ట్, జయప్రద గారు, భానుచంద్ర గారు, సురేష్ గారు, మహేశ్వరి, అంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న మూవీ. అది సమ్హౌ బాక్స్ ఆఫీస్లో వర్కౌట్ అవ్వాలి. దెన్ ఆ తర్వాత ప్రేమ కోసం అని ఇంకో మంచి సినిమా, అది ఇప్పుడు టీవీలో వస్తే భలే ఉంది సినిమా అంటారు. నేను వినీత్ ఆశాసేని ఇంట్రొడక్షన్, మన వీరశంకర్ గారు డైరెక్టర్. సో అది సమ్హౌ ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం వల్ల బాక్స్ ఆఫీస్ మీద అప్పుడు వర్కౌట్ అవ్వాలి. సో అలా ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో ఎవరు బ్యాకింగ్ లేరు. ఆల్దో నాకు మంచి లాంచ్ వచ్చినా ఐఎమ్ అన్ అవుట్ సైడర్. సో అవుట్ సైడర్కి ఎవ్రీ ఫ్రైడే ఇట్స్ అ టెస్ట్, ఎవ్రీ ఫిల్మ్ ఇట్స్ అ టెస్ట్. సినిమా రిలీజ్ అవుతుందంటే అంత ఈజీ కాదు కదా. అండ్ అదే టైంలో సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీప్లెక్స్లు ట్రాన్సిషన్ అయ్యింది. అండ్ అదే టైంలో ఇంకా చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. నేను ఓకే చేసిన సబ్జెక్ట్స్కి కొంతమంది తర్వాత టాప్ డైరెక్టర్స్ అయ్యారు. అలా టైంలో ప్రొడ్యూసర్స్ తెచ్చుకోలేకపోయారు. ఓకే. అప్పుడు ఏంటంటే అంత సీనియర్ డైరెక్టర్స్ ఉన్నారు. యంగ్ డైరెక్టర్స్ మా వైవిఎస్తోనే స్టార్ట్ అయ్యారు. ఇంచుమించు అదే టైం నుంచి స్టార్ట్ అయ్యారు. 98 టు మీరు నోటీస్ చేయండి, 2000 వరకు రాలా. 2000 నుంచి అందరూ అందుకున్నారు. ఆ గ్యాప్లోనే నాకు 2 ఫ్లాపులు పడిపోయినాయి హీరోగా. ఆల్దో కాంబినేషన్ సినిమాలు పట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి, కానీ హీరోగా ఫ్లాపులు పడినాయి 2. సో హీరో ప్రెషర్ అంటే ఏంటో నీకు కొన్ని రోజుల్లో తెలిసింది. సో పడేసరికి అండ్ నేను అప్పటికి బాంబే నుంచి ఇక్కడికి కొత్తగా వచ్చాను. నాకు అంత ఇండస్ట్రీ గురించి ఏమీ అవగాహన లేదు. సో అలా సమ్వేర్ ఆ ట్రాన్సిషన్, రాంగ్ టైమింగ్ అంటారు చూడండి. సో వాట్ ఎవర్, నేను ఏం కష్టపడుకోకుండా నన్ను అంత పెద్ద ప్రొడక్షన్లో హీరో చేశారు నాగార్జున గారు. సో నా స్ట్రగుల్ టోటలీ ఆపోజిట్ అనమాట. చాలామంది స్టార్టింగ్లో స్ట్రగుల్ అవుతారు, నేను హిట్ అయ్యి హీరోగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత స్ట్రగుల్ అవుతాను. ఆ స్ట్రగుల్ అసలు చాలా కొంతమందికి అర్థమవుతుంది. యా, ఎగ్జాక్ట్లీ. ఎస్, బికాజ్ ఆ స్టార్డమ్ ఉంటుంది, జనాలకి తెలుసు హిట్ సినిమాలు. మళ్ళీ అంటే సోషల్ మీడియా అప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు జనాలకి అప్పుడు సంగతి తెలియపోవచ్చు. బట్ ఇప్పటికి మెసేజ్లు ఏంటంటే వాళ్ళు ఇమీడియట్లీ మీరు అప్పుడు అంత మంచి సినిమాలు చేశారు కదా, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, వాళ్ళకి ఎట్లా చెప్తాం. అప్పటికి ఇప్పటికి ట్రేడ్ మారిపోయింది, కమర్షియల్ ఎలిమెంట్స్, బిజినెస్ డైనమిక్స్ మారిపోయింది. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు మంచి యాక్టర్ కదా, మీరు ఎందుకు కనపడలేదు, ఎక్కువ సినిమాలు చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ, అది ప్రేమతో అడిగే మాటలు. అంటే దాంట్లో నేను లక్కీగా ఏం ఫీల్ అవుతానంటే, మనం జనం నుంచి వచ్చిన యాక్టర్, దే లైక్ మీ. ఏదో ఒక రోజు ఒక మంచి సినిమా పడదా, మళ్ళీ
రాజ్ సాలూరి లాంటి డైరెక్టర్ నన్ను మళ్ళీ నిలబెట్టా అనే నమ్మకంతో ఉన్నాను. అదే దేవుడి దయ వల్ల హరుడు సినిమా. సో రాజస్థాళి మీరు కథ అనుకున్నప్పుడే వెంకట్ గారిని అనుకున్నారు? అవునండి. యాక్చువల్గా మేము బిఫోర్ ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం, అంటే ఫస్ట్ నుంచి కమర్షియల్ Travel సినిమా ఉంది. యా, అంటే మేము ఫస్ట్ నుంచి ఒక సినిమా చేద్దామని అనుకుంటున్నాం. అది ఏది చేయాలంటే అన్న ఫస్ట్ నుంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్ నాకు అది ఇష్టం ఉండదు. ఒక మాస్ సినిమా చేయాలంటే నాకు బాలయ్య బాబు గారు ఫస్ట్ నుంచి ఇష్టం. సో ఆ ఫ్లో నాకు డే వన్ నుంచి మాస్ సినిమా చేయాలని కోరుకుండే. ప్రొడ్యూసర్ మంచి ప్రొడ్యూసర్ దొరికారు మాకు. దొరికినట్టు ఇమీడియట్గా మేము ఫస్ట్ అన్న మనం మాస్ సినిమా చేద్దామని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ స్టోరీ, ముంబై దయానాయక్ గారు మీకు ఐడియా ఉండొచ్చు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టోరీ రాసుకొని ఆయనకి నరేట్ చేయడం జరిగింది. ఆయన ఇన్స్పిరేషన్గా చాలా స్టోరీస్ వచ్చేస్తాయి అవును కదా. అవునండి. సో నానా పటేకర్ గారు ఒక సినిమా చేశారు. అవును. బట్ అది సారీ, అది ఒక ఓన్లీ పోలీస్ మీద స్టోరీ. డైరెక్టర్ ఏంటంటే ఇప్పుడు అది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ మొత్తం ఒక కమర్షియల్ కథ అల్లాడు. ఒక బీటెక్ బ్యాచ్ అని రవి అండ్ గ్రూప్, హెబ్బా పటేల్ ఒక సస్పెన్స్ క్యారెక్టర్, నాతో పాటు హీరోయిన్గా నతాషా చేసింది. సో మాది ఎపిసోడ్ మొత్తం బాంబేలో ఉంటుంది. సో ఇది ఒక జస్ట్ ఒక కాప్ మూవీ కాదు, ఇది ఒక కమర్షియల్ మసాలా మూవీ విత్ లాట్ ఆఫ్ యాక్టర్స్ అండ్ సస్పెన్స్ పార్ట్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. సో అట్లా మనోడు వెరీ గుడ్ రైటర్, కథ రాసుకుంటంలో మంచి మాస్ కథలు రాస్తాడు. అట్ ద సేమ్ టైం నాకు ఈ షూటింగ్లో ఎక్స్పీరియన్స్ ఏంటంటే వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. ఏ ప్రాపర్టీ ఉన్నా, సెట్ ప్రాపర్టీ లొకేషన్ లేకపోయినా ఒక సీనియర్ డైరెక్టర్ లాగా ఫస్ట్ టైం డెబ్యూ సీన్ కంప్లీట్ చేసి అద్భుతంగా, అక్కడ ఏమన్నా మిస్టేక్లు జరిగినా ఎడిటింగ్ టేబుల్లో మా ఎడిటర్తో కూర్చొని మంచి అవుట్పుట్ ఇచ్చాడు. స్ట్రీట్ స్మార్ట్ అంటారు. యా, ఈ స్ట్రీట్ స్మార్ట్ డబుల్ ఎంఎస్సి. అలా కదా సార్, అంటే స్ట్రీట్ స్మార్ట్ అంటే అక్కడున్న వాటితో బెస్ట్ అంటే వాళ్ళకి బుకిష్ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి విజయవాడ ఆటోనగర్లో 12 ఏళ్ల కుర్రాడు బస్సు నిప్పదీసి మళ్ళీ బిగించేస్తాడు. అతనే ఆటోమొబైల్ ఇంజనీర్ కాదు, వాడు స్ట్రీట్ స్మార్ట్ అనమాట. అందుకే ఇప్పుడు కథ రాసుకున్నప్పుడే ఇతను పెట్టేసి బాంబే అని రాశాడు. బాంబేలో షూటింగ్ అంటే మీకు తెలుసు కదా, అక్కడికి మేము మొత్తం షూటింగ్ వెళ్ళి, నేను బాంబేలో పెరిగాను కాబట్టి నాకు మొత్తం తెలుసు. సో ఆ విధంగా అంటే ఎక్స్పెన్సివ్ లొకేషన్స్లో, అంటే మా చిన్న సైజు సినిమాలకి ఒక్కొక్క లొకేషన్ అక్కడ చేయటం అంటే ఇట్స్ నాట్ ఈజీ. అది కూడా చేసాము మేము. మా ఇద్దరిది ఒక లవ్ సాంగ్ ఉంటుంది, అది గొరిల్లా షూట్ చేస్తారా రాజు గారు? కొన్ని లొకేషన్స్లో, అంటే లోకల్ రైల్వే స్టేషన్లో ఒక షాట్. అది ఏంటి సార్, క్యారెక్టర్ డ్రివెన్ అనేది ప్లాట్ డ్రివెన్? ఇది అంటే లైక్ డిఫరెంట్, అంటే పర్టికులర్గా హీరో గారు అనేది ఒక ప్యాటర్న్. సో దొంగతనాలు కూడా రీసెంట్గా నిరుద్యోగులు కొంతమంది జాబ్స్ చేసుకున్నారు, ఐటీ ఎంప్లాయ్ అవుతారు, కొంతమంది నిరుద్యోగులు ఒక ఇంటికి ఒకడు ఉంటాడు, అంటే వాడికి ఏం చేయాలో తెలియక క్లారిటీ లేక ఉంటారు. ఆ బ్యాచ్ బీటెక్ బ్యాచ్. ఓకే, వాళ్ళకి దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం ఏంటంటే ఆ దొంగతనం వల్ల ఎవరు అవతల వ్యక్తికి ఎఫెక్ట్ అవ్వదు, వీళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకు అవతల వ్యక్తి? ఇండియాలో అదే కొత్త కాన్సెప్ట్. ఆ దొంగతనం వల్ల ఎవరికి ఎఫెక్ట్ అవ్వదు. దొంగతనం వల్ల ఎవరికి ఎఫెక్ట్ అవ్వకపోవటం ఏంటి సార్? ఎవరికి అదే న్యూ ప్లాట్. అది న్యూస్ లో కూడా, అది రియల్ ఇన్సిడెంట్ జరిగింది బయట. మీరు సినిమాలో చూస్తే ముందు చెప్పి రివ్యూ అయిపోద్ది. అది కొత్త పాయింట్. వీళ్ళు చేసే పనులు, దొంగతనం ఏం దొంగతనం చేస్తారనేదే కొత్త పాయింట్. అది అండ్ అది రియల్ ఇన్సిడెంట్స్. మనోడు పేపర్ కట్టింగ్స్ అవన్నీ చూపించి, నిన్ను ఫస్ట్ అడిగాను ఏంటి ఇది నిజంగా జరిగిద్దా అని. నేనే షాక్ అయ్యా చెప్పినప్పుడు. ఇండియా వైజ్ ఇప్పుడు పెద్ద మార్కెట్ ఉందండి ఆ దొంగతనానికి, పెద్ద మార్కెట్ ఉంది. కొత్త ప్లాట్. Natasha, what is your character? I'm playing his wife's character on screen. Direct wife, no love. Yeah, love is there. No, wife character. Yeah, wife but character. Love. Young couple. Yeah. Young couple. Yes. Okay. How much importance to your character or the story? Actually, he becomes a different person No. because of me, basically. Oh, you changed him. Yeah, he Okay. becomes a different person. Good, in good way. That I don't know if I ఇప్పుడు can. అంతమంది హీరోయిన్స్ ఉన్నా, మన స్టార్ కాస్ట్ లో చాలా మంది ఉన్నారు అమ్మాయిలు, బట్ షీఈ్ నాట్ కాంబినేషన్ సీన్స్. తన కాంబినేషన్ సీన్స్ వేరే యాక్టర్స్ ఎవరితో ఉండదు, ఓన్లీ నాతోనే ఉంటుంది.
బాంబే ఎపిసోడ్ ఉంటుంది మాది. ఒక 60 అమ్మాయిలు ఉన్నారు సార్. అవును. మా రాజు ఇంకా ఓకే. సో వాళ్ళందరిలో తన క్యారెక్టర్ ఒక డిఫరెంట్ ఎలివేటెడ్. తన పోర్షన్ పార్ట్లో తను ఒక్కటే ఉంటుంది. తనకి మా ఇద్దరికి డూయిట్ సాంగ్ ఉంది, మంచి డూయిట్ సాంగ్. అది డైరెక్ట్ లవ్ అని అన్నారు కదా మీరు. యాక్చువల్లీ మిస్ ఇండియా. అవును. సో ఫస్ట్ డే షూటింగే తీసుకొచ్చి మేము గోవాలో బీచ్ మీద ఎండలో నుంచో పెట్టేసాం. సాల్ట్ వాటర్కి ర్యాషెస్ కూడా వచ్చినాయి. సో అంటే మాకిద్దరికి పరిచయం కూడా లేదు. బట్ షూటింగ్ అంటే మరి పని, లవ్, ఇమీడియట్లీ వైఫ్ అండ్ హస్బెండ్ లాంటి ఎఫెక్షన్ చూపించాలి కదా. షీఈ్ వెరీ ప్రొఫెషనల్ అండ్ బాగా గ్రాస్పింగ్ పవర్ బాగా ఎక్కువ. అమ్మాయిలు జనరల్గా బాగా క్లెవరు, మా మిస్ ఇండియా ఇంకా స్మార్ట్. క్యారెక్టర్ అర్థం చేసుకొని ఇమీడియట్లీ ఇప్పుడే సాంగ్ మొత్తం చూసింది, చాలా బాగా వచ్చింది. Yeah, I loved it. ఓకే. రవి, ఏంటి నీకెంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ కథలో? అంటే దీంట్లో నేను సెకండ్ లీడ్. సో ఒక బీటెక్ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఉద్యోగాలు రాక, ఇంట్లో ప్రెషరు, చుట్టూ ఫ్రెండ్స్, పక్కన ఫ్యామిలీస్ ఏం చేస్తున్నావు అంటే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఒక వే వెతుక్కున్నాం. అంటే ఒక బిజినెస్ చేయడానికి ఒక వే వెతుక్కుంటాము. ఆ వే రాంగ్ రైట్ అనేది తెలియకుండా ముందుకెళ్ళిపోతాము. సో ఆ ముందుకెళ్ళిపోయే వేలో ఒక పెద్ద తప్పులో ఒక డేంజర్లో ఇరుక్కుంటే ఆ డేంజర్ నుంచి ఎట్లా మమ్మల్ని చేస్తారు అనేది ఇది స్టోరీ చెప్పేస్తున్నారు కుమార్ గారు హ్యాపీగా కూర్చొని సరే టికెట్ కొనుక్కొని థియేటర్లో చూడాలి. సో అన్న చూస్తారు మాతోటి. సో దీంట్లో మీరు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారన్నారు కదా. సో ఇందులో నేను, షాని గారు, మళ్ళీ చాన్ని, వేద్విక, ఆదిత్య, మేము ఒక టీము. సో మేము ఫ్రెండ్స్. మాతో పాటు హెబ్బా గారు ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్. మా బ్యాచ్కి బాస్ వచ్చేసి అలీ గారు. గ్రే క్యారెక్టర్లో అనిపిస్తుంది హెబ్బా గారు. లేదు అది మీరు సినిమా చూడాలి. అది అంటే చాలా సినిమా చూస్తాం, సినిమా 100% చూస్తాము. బట్ మీరు సినిమా చూసే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చెడగొట్టకుండా ఎంతవరకు రివీల్ చేయొచ్చో అంతవరకు రివీల్. అది ఇప్పటి వరకు మీరు అట్లాంటి క్యారెక్టర్లో హెబ్బా గారిని చూస్తున్నారు. హెబ్బా గారికి కొత్త, మరి మాకు కూడా కొత్త. మీకు కూడా కొత్తగానే అంటే ఆర్టిస్ట్ ఆ వర్క్ చేయలేదు. అంటే సినిమా ఈ కథ పరంగా అనుకుంటే అండి, బిఫోర్ ఇంటర్వెల్ మా బాంబే ఎపిసోడ్ ఉంటుంది. సో అది అందరూ చూసిన డిస్ట్రిబ్యూటర్స్ చెప్పే మాటలు ఒక హై ఇచ్చింది. అది సెకండ్ హాఫ్లో వీళ్ళ మధ్యన హెబ్బా మధ్యన జరిగే ఒక అది సస్పెన్స్ పార్ట్. అది ఏంటి అనేది బేసికల్గా మేము చేసే దానివల్లనే చుట్టూ ఒక స్టోరీ. అంటే డైరెక్టర్ గారు మాకు చాలా 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 అంటే ప్రాపర్గా ముందు నుంచి ప్లాన్ చేసి మాకు ఈ క్యారెక్టర్లు ఉండేట్లు అన్ని, అంటే ఒక క్యారెక్టర్ ఎక్కువ ఒక క్యారెక్టర్ తక్కువ కాకుండా అందరికీ సేమ్ ఇంపార్టెన్స్ ఉండేటట్టు బాగా ప్లాన్ చేసుకున్నారు. దీని తర్వాత మాకు ఎడిటర్ గారు కూడా, మారుతి గారు కూడా మాకు చాలా స్టోరీని, అంటే 2 hours 10 minutes మా మూవీ నాకు డిస్ట్రిబ్యూటర్లు మేమంతా చూసిన తర్వాత మీకు కాన్ఫిడెంట్గా హ్యాపీగా చెప్పగలిగిన 2 విషయాలు. ఒకటి, ఈ సినిమాతో నేను ఇన్ని సంవత్సరాలు స్ట్రగుల్ ఉన్నా, ఈ సినిమాతో నేను జనాల మధ్యలోకి వీడు ఒక మంచి సినిమా చేసాడని నేను జనాల్లోకి వెళ్తాను. అండ్ 2 hours 10 minutes మీరు కూడా ఫోన్ అనేది జేబులో తీయకుండా హ్యాపీగా ఒక 2 hours 10 minutes అంత ఎంగేజింగ్గా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేటట్టు చూసుకున్నాను మా డైరెక్టర్ గారు, ఎడిటర్ గారు కలిసి. సార్, రాజ్ గారు, ఇప్పుడు ఈ సినిమాకి మనకి పోస్టర్ వాల్యూ కంటే కంటెంట్ వాల్యూ అనేది ఎక్కువ డ్రైవ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సో లాస్ట్ వీక్ సక్సెస్ అయిన వాళ్ళతో కాంబినేషన్లా చేసిన సినిమాలా ఏం కాదు. కంప్లీట్ కంటెంట్ అండ్ ఆర్టిస్టిక్ క్వాలిటీస్ నమ్ముకొని చేసిన సినిమా కదా. యాజ్ అ డైరెక్టర్గా మీ పర్సెప్షన్ ఏంటి? ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది ఈ సినిమా ఆడియన్స్కి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బేసికల్గా మంచి సినిమా తీసినప్పుడు జనాలు మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారండి. వరల్డ్ బెస్ట్ ఆడియన్స్ ఆడియన్స్. మా సినిమాలో ఇప్పుడు కంటెంట్ బేస్డ్ అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాను, అంటే లైమ్ లైట్లో జరిగే ప్రాబ్లమ్స్ని తీసుకొని దానికి సాల్వ్ చేయడానికి ఒక హీరో కావాలి మనకి. సో దాన్ని హౌడు రూపంలో హీరో వెంకట్ గారు, డిసిపి శంకర్ క్యారెక్టర్ వస్తారు. బట్ తీసుకున్న 2 ఇష్యూస్, హెబ్బా పడిన ఇష్యూ కానీ ప్రతి లైన్లో జరిగే ఇష్యూ అది. ఈ బీటెక్ బ్యాచ్ అనేది ప్రతి ఇంట్లో, మా ఇంట్లో నేను MSc చేసిన. నేను ఆ టైంలోనే 2011లో నాకు మంచి జాబ్ ఉండే, MSc బయోకెమిస్ట్రీ. కానీ నేను జాబ్ క్విట్ చేసిన. మా ఇంట్లో ఆ రోజు తిట్టారు, అరే గాలి ఇవ్వడానికి తిట్టి అప్పట్లోనే. నేను సినిమా పిచ్చితో వచ్చి మళ్ళీ సినిమాలో 11 years సస్టైన్ అయిన తర్వాత డైరెక్టర్ అయ్యాను. అంటే ప్రతి ఇంట్లో నాలంటే ఒకడు ఉంటాడు. వాళ్ళు ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళలో చూసుకున్నాం. ఓకే. సో ఇవన్నీ రీసెంట్ ఇష్యూస్. అంటే మన దొంగతనం జోలికి పోలే కానీ బట్ బేసిక్ 5,000 శాలరీతో వర్క్ చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను.
సో అట్లా స్టెప్ బై స్టెప్ రీసెంట్ ఇష్యూస్ తీసుకొని కొలాబ్ చేసి దీనికి ఒక కమర్షియల్ ఫార్మాట్ ఇస్తే బాగుంటుందని రాసుకున్నాను సార్. వీళ్ళందరికంటే May 15th అనేది మీకు బిగ్ డే. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ వెరీ కాన్ఫిడెంట్ సార్, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాకు కూడా big deal. కంపారిటివ్లీ. నేను అంటే ఆయన సక్సెస్ మా సక్సెస్ అందరికీ big day నే. మా సక్సెస్ ఆయన సక్సెస్. అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారు, సినిమాలు చేశారు, మీకు కొంత Yeah, ఎక్స్పోజర్ yeah, ఉంది. yes. బట్ హీస్ న్యూ కదా, అందరికంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా నుంచి ఎక్కువ గెయిన్ అయ్యేది తనే. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇండస్ట్రీకి ఒక కమర్షియల్ డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అవుతాడండి. మీ కాన్ఫిడెన్స్ ఏంటి వెంకట్ గారు? సినిమా చూశాను, సినిమా చూసి ఏదైతే ఇతను అంటే ఫస్ట్ రైటింగ్లో బాగా ఎక్స్పర్ట్, మంచి కమర్షియల్ లైన్స్ ఆలోచిస్తాడు. అండ్ అది ఏదైతే బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చాడో చాలాసార్లు మనం ఆన్ పేపర్ ఐడియా విని చాలా బాగుంది అనుకుంటాం, ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవుతారు. అది ప్రాపర్గా ఇతను ఎగ్జిక్యూట్ చేశాడు. 2 hours 10 minutes. అంటే ఇప్పుడు సాంగ్స్ కొన్ని సినిమాల్లో ఈ మధ్యన అటెన్షన్ స్పాన్ తక్కువైపోయింది కదా, వీళ్ళ సాంగ్ ఎందుకు వచ్చింది, అటెన్షన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంది ఇప్పుడు. ఎస్. సో మ్యూజిక్ మనీస్ అన్నా కూడా మా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ బాగా చేశాడు మ్యూజిక్. సో ఫస్ట్ హాఫ్లోనే మాకు ఆల్మోస్ట్ 4 songs వస్తాయి అండ్ ఆల్ వెరీ వెల్ షార్ట్, క్వాలిటీ అంతా నీట్గా కనపడింది. అట్లాగే ఒక ఇంటర్వెల్కి ఒక హై ఇచ్చి తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత అంటే జనాలకి ఎట్లా ఎంగేజ్ చేయాలనేది బాగా రాసుకున్నాడు. యాజ్ ఎ సినిమాగా మీకు నచ్చిందా ఇది? మీరు చేశారని కాదు, As a నాకు ఈ cinema. సినిమా ఫస్ట్ స్టోరీ నచ్చిందండి, కథ కంటెంట్ బాగుంది. చెప్పాను కదా దొంగతనం పాయింట్, ఇది నిజంగా జరిగిద్దా బయట అని, ఎందుకంటే ఫస్ట్ టైం నేను విన్నా, అది నాకు తెలియదు. అది సో పేపర్ కటింగ్లో చూపించాడు చూడండి అన్న. సో దాని చుట్టూ ఒక 5 యూత్ చుట్టూ ఒక పోలీస్ ఆఫీసర్ వైఫ్, వాళ్ళ ఇద్దరి మధ్యన ఏంటి కథ, ఒక బాంబేలో జరిగే ఎపిసోడు, ఈ పోలీస్ ఆఫీసర్ ఏంటి, అట్లా మళ్ళీ దాని నుంచి ఒక హెబ్బా పటేల్ వీళ్ళ మధ్యన ఏంటి, పోలీస్ ఆఫీసర్కి హెబ్బా పటేల్ కనెక్షన్ ఏంటి, విలన్ క్యారెక్టర్కి వీళ్ళందరితో సంబంధం ఏంటి, అట్లా ఒక మంచి కమర్షియల్ ఫార్మాట్లో యాక్షన్ థ్రిల్లర్ రాసుకున్నాడు విత్ గుడ్ మ్యూజిక్, సాంగ్స్ అండ్ ఫైట్స్. మనకి ఆడియన్స్ని థియేటర్స్కి పుల్ చేయటం అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ టాస్క్ అయింది. Biggest ఇప్పుడు task, మనకి అవును. మంచి కంటెంట్ని రెడీ చేయడం కంటే ఇప్పుడు హరుడు May 15th రిలీజ్ అవుతుంది కదా. సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే మన తెలుగు ఆడియన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ మంచి కంటెంట్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి మన్యుమల్ బాయ్స్ కావచ్చు, వజా, లేకపోతే ప్రేమలో, ఇవన్నీ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ బ్యారియర్స్ దాటుకొని మన దగ్గర మంచి పే ఆఫ్ అయింది కమర్షియల్గా. అవును. సో హరుడు విషయంలో ఆడియన్స్ ఎక్కడ ఎక్కువ సాటిస్ఫై అవుతారని అనుకుంటున్నారు? అంటే మొత్తం ఒక ఫ్రెష్నెస్ ఉంటుందని నా ఫీలింగ్ అండి. ఫ్రెష్నెస్ ఈజ్ ద ఫస్ట్. బికాజ్ నేను చాలా రోజుల తర్వాత అండ్ ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ చేయటం, నన్ను వీళ్ళని హెబ్బాని అంతా పెట్టి ఒక మంచి రొప్పటం అంటారు చూడండి, ఒక కమర్షియల్ యాంగిల్లో కొత్త పాయింట్లు, వాట్ ఈస్ కమర్షియల్ సినిమా? ఎంటర్టైన్మెంట్. అంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్, ఇప్పుడు మీరు కమర్షియల్ అనుకుని రాసారా? మీరు అనుకుంది కమర్షియల్ అయిందా? నేను రాసా కమర్షియల్ అయింది. గుడ్ వన్. కమర్షియల్ పాయింట్ అంటే సార్, నేను బేసికల్గా నేను రీసెంట్ ఇష్యూస్ తీసుకున్నాను. అంటే ప్రతి లైన్లో జరిగే ఇష్యూస్, అంటే మేము ఎందుకు మీరు అడిగారు మేము ఎక్కడ రిలేట్ అవుతాం, ఆడియన్స్ ఎక్కడ రిలేట్ అవుతాం అంటే ఆ పాయింట్ చెప్పకూడదు సార్, 2 మెయిన్ పాయింట్స్ అవి రివ్యూ చేయకూడదు. బట్ ప్రతి ఒక్కరు ప్రతి లైన్లో చూసే ఇష్యూసే, ప్రతి ఇంట్లో ఒక 2 ఇంట్లో ఈ సినిమాకి ఏమైనా రిఫరెన్స్ ఉంటుందా? ఉంటాయి. ఎగ్జాంపుల్ ప్రతి 2 daysకి ఒకసారి ఒక మర్డర్ జరుగుతుంది, ఒక ఇల్లీగల్ ఎఫెక్ట్తో. 2 daysకి ఒక ఎఫెక్ట్తో మర్డర్ జరుగుతుంది, అదొక ఇష్యూ ఉంది. డ్రమ్స్ అని చెప్పకూడదు, చెప్పించేసారు. చాలా popular నేను చాలా స్మార్ట్ చెప్పించేస్తాను నాతో. అదొక ఇష్యూ ఉంది. న్యూస్ లో వచ్చాయి, మీరు చెప్పొచ్చు. న్యూస్లో వచ్చేసాను, అదొక పాయింట్. నిరుద్యోగులు ఆప్షన్ లేక రాంగ్ రూట్లోకి వెళ్తే దాని ఎఫెక్ట్ అయితే ఎలా ఉంటుంది కెరియర్, అదొక పాయింట్. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్కి తన లైఫ్లో ఎవరైతే ఇంపార్టెంట్ అనుకున్నారో వాళ్ళ ఎఫెక్ట్ అయితే ఎలా ఉంటుంది, ఈ 3 points మిక్స్ చేసింది కమర్షియల్ పాయింట్. గోయింగ్ టు ఎఫెక్ట్ హిమ్ ఇన్ మూవీ? Yes, 100%. కెన్ యూ ఎక్స్ప్లెయిన్? Like, yeah. उधर मत देखो, इधर देखो. So basically, story starts after our marriage only. Okay, are you greedy person in movie? Yes, I am. In the movie? No, like for movies, of course, I am greedy. Not in the movie. Okay. No, my character is positive only. If you're Okay. thinking that I'm doing a negative or something like that, no, it's a positive character. We are thinking you polluted one good cop.
No, 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 no. No. మీరు సాంగ్ ప్రేమ తెలుసని సాంగ్ రొమాంటిక్ సాంగ్ అది ఓకే సార్ రొమాన్స్ తర్వాత కూడా బెటర్ బట్ ఇది ఇప్పుడు మనం చూసే క్రైమ్ థ్రిల్లర్స్ అన్నిలో ఎక్కడో చోట రొమాన్స్ ఉంటుంది. ఉంటుంది బట్ ఇది అనిపించినట్టు ఇది ఒక ఎఫెక్షనేట్ ఇమోషనల్ ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది మీ ఇద్దరు కలిసి సినిమా చేద్దాం అనుకున్న తర్వాత ఈ కథ సెట్ అయిందా సార్? లేదు సార్, యాక్చువల్గా నాకు అన్నట్టు బేసిక్గా ఫస్ట్ నుంచి ఇష్టం నాకు. అంటే మేము ఇద్దరు మార్నింగ్లో తిరిగేవాళ్ళం. లైక్ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి అన్నకు తెలుసు నాకు. ఓకే. సో అన్నతో ఏంటంటే ఒక ప్లాన్ చేసుకుని ఒక చిన్న ప్లాన్ చేసి అన్న ఒక మనం కొడదాం, మాస్ సినిమా కొడదాం, మంచి ప్రొడ్యూసర్స్ కోసం. అంటే రాజు నేను కంబ్యాక్ కావాలంటే నేను జాగ్రత్తగా ఉండాలి, నాకు ఫస్ట్ నుంచి ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. నువ్వు నన్ను భరోసాగా హ్యాపీగా నువ్వు నన్ను నమ్మన్నా నేను కమర్షియల్ పాయింట్ తీసుకొచ్చుకున్నాను అని చెప్పి నా ప్రొడ్యూసర్ లాక్ అయిన తర్వాత అన్నకెళ్ళి స్టోరీ నరేట్ చేశాను. ఎక్కువసేపు కూడా 10 minutes చెప్పాను. అన్న 10 minutesకి అన్న కనెక్ట్ అయ్యారు. బేసిక్గా అన్న తొందరగా సాటిస్ఫై అవ్వరు. ఓకే. ఆ ప్లాట్ డిసిబి శంకర్ బాగా కనెక్ట్ అయ్యిందని. అప్పుడు అన్న ఓకే అయినాక దీనికి అడిషనల్గా రీసెంట్ ఇష్యూస్ ఏమున్నాయని అడిషనల్గా యాడ్ చేశాను. మీకు 20 years పట్టిందా సార్ ఒక రాజు లాంటి డైరెక్టర్ కలవటానికి? అవునండి పట్టింది. లాస్ట్ శివరామ్ రాజు ఐ థింక్ వాజ్ మై లాస్ట్ హిట్ ఇన్ థియేటర్స్. ఫస్ట్ మూవీ మంచి హిట్ కదా సార్ సీతారాం. అదే చెప్పాను స్టార్టింగ్ 4-5 years ఎక్కడ ఏంటి సార్ అంటే ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ సమ్వన్ కదా. అంటే ఈజ్ అయితే గుడ్ ఎగ్జాంపుల్ ఐదర్ బ్యాడ్ ఎగ్జాంపుల్, ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక 20 years కెరియర్లో మీరు ఒక టీమ్ని ఫామ్ చేసుకోవటం కానీ, ఒక డైరెక్టర్ని తో కొలాబరేట్ అవటం కానీ, లేకపోతే అప్రోచ్లో ఏమన్నా ఉందా? రకరకాలు ఉండొచ్చు సార్ అంటే దట్స్ అ ప్రాబ్లమ్ సార్. అంటే మీరు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో మోస్ట్ ఎఫెక్టివ్ మీడియంలో ఉండి మీరు ఎందుకు అలా ఐసోలేటెడ్గా ఎందుకుంటే బ్రేక్ రావడానికి రీజన్ కూడా ఇంకొకటి, అన్నకు ఒక ఇంజురీ అయింది. సో ఆ ఇంజురీ వల్ల ఆల్మోస్ట్ 6 years దూరంగా ఉన్నారు. ఎప్పుడు ఎలా సార్ యాక్సిడెంట్? షూటింగ్ లో అప్పలో షూటింగ్ చేస్తున్నాం. యాక్సిడెంట్ ఏం కాదు, షూటింగ్ లోనే. నాకు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. సో షూటింగ్ లోనే అదేంటంటే మాకు కొంచెం ఆవేశం ఎక్కువ కదా, కింద సేఫ్టీ లేకుండా బెడ్స్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ దూకేసాం అప్పలో. అది మళ్ళీ బయట తెలిస్తే ప్రెస్లోకి వస్తే ఇండస్ట్రీలో అందరికీ అక్కడ నెక్స్ట్ షూటింగ్ పర్మిషన్ ఇవ్వరు అని చెప్పేసి అప్పుడు బయటికి రానివ్వలేదు మేము. ఐదుగురు ఆ నలుగురు ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, ప్రేమ్ పాత్ర గారు ఆయన ప్రొడ్యూస్ చేశారు. అది ఆడలేదు సినిమా, ఇంకా కోపం దానికోసం. మనం అంటే మన ఎఫర్ట్ ఎలా ఉంటుంది వెంకట్ గారు ఆర్టిస్టిక్ లైఫ్ అంటే? మేమంతా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా గుర్తిస్తారు, ఫోటోలు దిగుతారు, ఒక ప్రేమ చూపిస్తారు. కానీ అదర్ సైడ్ ఆఫ్ ఆర్టిస్ట్ లైఫ్లో చాలా డిప్రెషన్ ఉంటుంది. నాకు అదే ఇప్పుడు ప్రాబ్లం లేదు. నాకు ఆ యాంగిల్లో మనం ఎప్పుడు వెళ్ళలేదు. నాకు ఓన్లీ కాన్ఫిడెంట్ ఏంటంటే నా బలం నా జనం. ఎందుకంటే వాళ్ళు వచ్చే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వచ్చి మెసేజ్లు అవన్నీ మనం దాన్ని బట్టి కొంచెం ఒక జడ్జ్మెంట్ వచ్చింది కదా. ఎందుకంటే నన్ను ఎవరు పుష్ చేసి వీటిని తీసుకుంటారా అని చేయలేదు. సో గ్యాప్ వచ్చినా నాకు మీరు అప్రోచ్ అవ్వలేదు కదా. నేను ఇది కొంచెం లేట్గా రియలైజ్ అయ్యి ఆల్మోస్ట్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ 2019లో మళ్ళీ వర్క్ చేద్దామని అప్పుడు మళ్ళీ అంటే వదిలేద్దాం అనుకున్నారు మధ్యలో? వదిలేయాలనుకోలేదు. వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ హౌ టు గెట్ బ్యాక్. సో ఇప్పుడు దారి ఎత్తుక్కోవాలి నేను. అది మనం వాటర్ అంటారు చూడండి, ఎక్కడి నుంచి పాకిద్ది ఎట్లా పాకిద్దా అనేది. సో మీరు 2019 నుంచి చూస్తే నేను వెబ్ సిరీస్లతో స్టార్ట్ చేశాను. మళ్ళీ మా అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళి అక్కడ అడిగాను పని. సో సుప్రియ గారు ఇమీడియట్లీ నాకు బేకర్ అండ్ బ్యూటీ వర్క్ ఇచ్చారు, వెబ్ సిరీస్. అదేమైంది, అది స్టార్టింగ్ బిఫోర్ కోవిడ్ అది స్టార్ట్ అయ్యింది. అప్పుడు వెబ్ సిరీస్కి ఇంకా అంత క్రేజ్ లేదు. సో బట్ స్టిల్ దట్స్ ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ రీమేక్. బట్ అప్పటి నుంచి లూజర్ 2 అని వెబ్ సిరీస్ చేశాను. కొంచెం మంచి గుడ్ వర్క్ సుశాంత్తో ఇచ్చేటి వాహనం నిలుపురాజ్ చేశాం. మీనాక్షి చౌదరి పెద్ద హీరోయిన్ అయిపోయింది ఆ సినిమా నుంచి. డెబ్యూ సినిమా అమ్మాయిది అదే. బట్ సినిమా అది వర్కౌట్ అవ్వాలి. ఇవాళ రోజున మీకు తెలుసు కదా, కమర్షియల్ హిట్ సినిమా అవ్వకపోతే బేసికల్గా అన్న అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాకు ఇప్పటికీ గైడెన్స్ చాలా బాగుంటుంది. నేను నా కెరియర్లోనే స్ట్రాంగ్ హిట్స్ ఉన్నాయి, తర్వాత ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోతే ఇట్లా ఉంటుంది. రాంగ్ డెసిషన్స్ అంటే ఆవేశపడి ఉండవు, మన చేతిలో ఉండవు. బెట్స్ లేకుండా ఆవేశపడి దూకటం, అది రాంగ్ డెసిషన్. టేక్ కేర్. అట్లా మీరు జాగ్రత్తగా ఉండండి, ఇది చేసుకుంటే మీ కెరియర్ బాగుంటుంది. ఇది గైడెన్స్. ఇది మోస్ట్లీ ఏమవుతుంది అంటే చిన్న సినిమాలకి
డైరెక్టర్ కరెక్ట్ ఉంటే ప్రొడ్యూసర్ కరెక్ట్ ఉండడు, ప్రొడ్యూసర్ కరెక్ట్ ఉంటే డైరెక్టర్ కరెక్ట్ ఉండడు. ఒకవేళ ఈ రెండు కరెక్టే జరిగితే ఎండ్కి వచ్చేసరికి డబ్బులు అయిపోతాయి, ప్రమోషన్లకి ఉండవు. అట్లా చిన్న సినిమాలు చాలా కిల్ అయిపోతున్నాయి అని ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను చేసిన పెద్ద సినిమాలన్నీ బ్లాక్ బస్టర్, చిన్న సినిమాలు ఫ్లాప్ అవుతాయి. ఎందుకు అవుతాయి మరి? అది అంటే సో అంటే ఈ బిజినెస్ ట్రైడ్ని అర్థం చేసుకొని ఇందులో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కావాలి సార్. నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్లో అందరికీ ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఉన్నవాళ్ళే ఇక్కడ నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ కూడా స్కిల్ ఉండాలి. చాలా Producer మెయిన్. ప్రొడ్యూసర్కి ఆ స్కిల్స్ లేకుండా ఓన్లీ అతను ఫైనాన్షియల్గా బిహేవ్ చేస్తే అతను నమ్ముకొని దిగిన అందరి కెరియర్లో ఇప్పుడు ఇక్కడ కూడా మాకు అంటే ప్రొడ్యూసర్లు అవటం వల్ల మేమిద్దరం మళ్ళీ టేక్ ఓవర్ చేసుకొని ఇప్పుడు మొత్తం అన్ని బాధ్యతలు మేము వేసుకొని సార్ అంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాదు, ప్రొడ్యూసర్స్కి ఆ స్కిల్స్ లేకపోవటం వల్ల తన ప్రొడక్ట్ని కరెక్ట్గా డెలివరీ చేయలేడు. ఆ ప్రొడక్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న చాలామంది కెరియర్లు వెలుగు చూడు. నాకు అదే అర్థం అవుతుంది. అది మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. వాళ్ళ పాయింట్ ఎట్లా ఉంటుంది? మేము డబ్బు పెట్టాం, డబ్బు పెడితే సరిపోదు సార్, డబ్బు పెడితే సరిపోదు. కరెక్ట్ డబ్బు పెడితే సరిపోదు సార్ ఇండస్ట్రీలో. అదే డబ్బు ఫైనాన్షియల్ కూడా పెడతారు కదా సార్. వాట్ ఈస్ ద ప్రొడ్యూసర్ పాయింట్? అదే అండి, అదే వాళ్ళకి కొత్త వాళ్ళకి అది అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి అంటే ఏమవుతుందంటే ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక రాజు లాంటి డైరెక్టర్ని మీట్ అవ్వటానికి మీరు ఇంత కాన్ఫిడెంట్గా, నాకు చాలా సినిమా ప్రమోషన్స్ అప్పుడు కలిసాం, మీరు ఇంత కాన్ఫిడెంట్గా మీ సినిమా గురించి మాట్లాడటానికి మీకు 20 years పట్టింది. అవును, 20 years అంటే సినిమా చేయలేదు. అదే కదా, అంటే మధ్యలో మీరు వెయిట్ చేస్తున్నారు, ఆపర్చునిటీస్ కొన్ని వస్తున్నాయి, కొన్ని చేసిన వర్క్ బయటికి రావట్లేదు, వచ్చిన వర్క్ ఏమో జనాలకి రీచ్ అవ్వట్లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ దాటుకొని May 15th నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, మీరు ఒక మంచి వర్క్తో రాబోతున్నానని కాన్ఫిడెంట్ ఉంది. అంటే ఈ 20 years టైం చిన్నది కాదు. నాకు నా లాస్ట్ సోలో మూవీ బిఆర్ నాయుడు గారిది చార్మినార్ అనే సినిమా తీశారు ఆయన. అవును, అది ఇప్పుడున్న ఒక బిగ్గెస్ట్ డైరెక్టర్ డైరెక్ట్ చేయాల్సింది ఆ సినిమా. ఇప్పుడు మీకు అప్రోచ్ అయ్యి ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ తెచ్చుకోలేక ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా టచ్లో ఉన్నారా? ఇప్పుడు ఎవరు టచ్లో లేదండి. పోనీ ఎవరైనా పేరు చెప్పగలరా? నాకు అప్పుడు కథలు చెప్పిన వాళ్ళు, ఈవెన్ సినిమాలు అనౌన్స్మెంట్ చేసి ఫోటో సెషన్ చేసిన వాళ్ళు తర్వాత పెద్ద డైరెక్టర్లు అయ్యారు. ఎవరు? వినాయక్ గారు చెప్పారు, వినాయక్ గారు, విఎన్ ఆదిత్య. తర్వాత విలన్ క్యారెక్టర్ కూడా బిగ్గెస్ట్ డైరెక్టర్ అడిగారు, అప్పుడు అది కుదరలేదు. ఓకే, మీరు ఇప్పుడు ఆలోచించారా విలన్ అంటే? గోపిచంద్ గారు ఇప్పుడు చేస్తున్నా నేను. అంటే ఎక్స్పీరియన్స్ నేర్చుకుంది అంటారు చూడండి, టైం పట్టింది కొంచెం. ఎందుకంటే ఇప్పుడు గోపిచంద్ గారు స్టార్టింగ్లో విలన్గా చేశారు, రాణా గారు బాహుబలి యాంటాగనిస్ట్. బట్ అలాంటి సినిమాలు అలాంటి అప్రోచ్లు వాళ్ళకు ఉండటం వల్ల వాళ్ళ కెరియర్ స్పాన్ డెఫినెట్లీ. ఇప్పుడు రామ్ బజరంగ్ అనే సినిమా వస్తుంది, రాజ్ తరుణ్ అండ్ శాండీ హీరోలు, సుధీర్ రాజ్ గారు డైరెక్టర్. దాంట్లో విలన్ క్యారెక్టర్ చేసినా అది కూడా డెఫినెట్లీ ఒక హైలైట్గా ఉంటుంది. సూపర్ సార్. May 15th నుంచి మీ కెరియర్ గేరప్ అవుతుందని నేను నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఏం చెప్తారంటే మీకు మీరు టీనేజర్స్గా మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు మిడిల్ ఏజ్కి వచ్చేసి ఉంటారు అవును కదా? అవును, అన్న అక్కడ ఆగిపోయారు. మాత్రం అక్కడ ఆగిపోయారు. అదే ఇప్పుడు ఛాలెంజ్. అందుకని వీళ్ళని ఇట్లాంటి యంగ్స్టర్స్ని కాంబినేషన్లో పెట్టుకొని చేస్తే సో ఆ యంగ్ ఆడియన్స్ని కూడా కొంచెం వాళ్ళు ఏదైనా టైం గ్యాప్ రావచ్చు, కానీ మన స్క్రీన్ మీద మనం చేసే సేపు బాడీ ఫిట్నెస్ స్క్రీన్ మీద మనం నేననేది మిమ్మల్ని ఆ టైంలో ఇష్టపడిన ఆడియన్స్ ఇప్పుడు మిడిల్కి వచ్చారు. సో ఇప్పుడు ఐ ఫీల్ లైక్ అగైన్ ఐఎమ్ స్టార్టింగ్ ఓవర్. ఐ హ్యావ్ టు ఇంప్రెస్ ద ఫ్రమ్ 16-17 year old వాళ్ళని. మీ పోస్టుల మీద మెసేజెస్ చెప్పండి. ఇప్పుడు అన్న పోస్టులు ఉంటాయి, ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ పోస్టులు ఉంటాయి కదా, సో అప్పుడే ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు మిమ్మల్ని ఇట్లా చూడాలనుకుంటున్నాము, వీఆర్ హ్యాపీ అని వాళ్ళు అంటే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చూడాలని దే ఆర్ మెసేజింగ్. అంటే ఇప్పుడు స్టిల్ లవింగ్ ఇట్. ఈ సినిమాతోనే మళ్ళీ మనం బ్యాక్ వచ్చేస్తామని కాదండి, నేను చెప్తా ఉంటాను. మీరు టేక్ ఒక 2-3 movies పట్టొచ్చు, బట్ కొత్త పర్సెప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. యా 100%. మీరు స్క్రీన్ షేర్ చేసుకున్న చిరంజీవి గారు కావచ్చు, జగత్ బాబు గారు కావచ్చు, ఇప్పటికీ దే ఆర్ గివింగ్ ద గుడ్ కంటెంట్ అండ్ వాళ్ళ ఎరా అలానే కొనసాగుతుంది. నేను కూడా డెఫినెట్లీ ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాను నేను. ఎస్, రవితేజ గారు మీరు అన్నయ్యలో ఈక్వల్ రోల్స్. ఈక్వల్. రవితేజ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ అండ్ వెరీ గుడ్ యాక్టర్.
ఎప్పుడైనా రవితేజ గారి సినిమాలో కాంబినేషన్స్ ఇప్పుడు అలా దాకా అలా రాలేదు, ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు దాకా ఏం రాలేదు. రాలేదు. మీరు అడిగే మెంటాలిటీ అండ్ మేబీ చాలా మందికి నేను ఇండస్ట్రీ వదిలేసాను అనుకుంటారేమో. వాళ్ళ గట్టిగా చెప్పండి. అదే ఈ ఈ సినిమా సినిమాతో అండ్ రాబోయే సినిమాలు అన్ని డెఫినెట్లీ అందరికి నోటీస్ అవుతానండి. హౌ యూ ఫీల్ అబౌట్ రవితేజ గారి కెరియర్ అండ్ వెరీ గుడ్, వెరీ హ్యాపీ. ఆల్వేస్ ఎనర్జెటిక్ హీరో అప్పటి నుంచే. అన్నయ్య చేస్తున్నప్పుడే అంటే నాకు అన్నయ్య ముందు నుంచే తెలుసు రవి. వైవేష్ చౌదరి గారికి వాళ్ళు రూమ్మేట్స్ కదా. సో అన్నయ్య సినిమాకి మాకు ఇక్కడ ఫిల్మ్ నగర్ లో కోచింగ్ అవన్నీ జరిగేటప్పుడు వైవేష్ గారు ఏమంటే వచ్చేవాడు. సో అప్పటి నుంచి అలా పరిచయం నాకు. అండ్ మరో నేను అప్పుడు బాంబే నుంచి కదా, రవి హిందీ మాట్లాడతాడు. సో మీ ఇద్దరు ఇప్పుడు హిందీ మాట్లాడుకుంటాం. మీ ఇద్దరు విజయవాడ కదా? నేను పుట్టింది విజయవాడ, మీది విజయవాడ, ఆయన విజయవాడ రూట్స్. ఇద్దరు విజయవాడ వాళ్ళు హిందీలో మాట్లాడుకోవడం తప్పగా. మేమిద్దరం చిరంజీవి గారి ఫ్యాన్స్. ఇద్దరు విజయవాడ అంటే మేమిద్దరం నార్త్ ఇండియాలో పెరిగాం. రవి అయినా సరే ఇద్దరు విజయవాడ వాళ్ళు హిందీలో మాట్లాడుకోవటం అనేది ఎంత నెక్స్ట్ టైం మన ముగ్గురం కలుద్దాం. మీరు విజయవాడనే ఏంటి? మాది విజయవాడ. అది ఇందాక ఆటో నగర్ అంటే నాకు అప్పుడే అనిపించింది. అంటే మన ఏషియాలో బిగ్గెస్ట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అదే కదా సార్. నేను రాజమండ్రిలో ఉన్న విజయవాడ అని చెప్పేవాడిని, ఎందుకంటే రాజమండ్రి ఆటోమొబైల్ ఇండస్ట్రీ అని చెప్పలేను. అవునవునవును. విజయవాడ ఏషియన్ బిగ్గెస్ట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. సో అందుకని ఆటో నగర్ అలా తెలుస్తుంది. అవునవునవును. బెంజ్ సర్కిల్ ఆటో నగర్ మన విజయవాడకి. బట్ నేను ఎక్కువ నాకు సినిమాలు ఇవన్నీ మన గాంధీనగర్ స్ట్రీట్ నుంచి చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు చూసి ఓ పక్కన డిస్ట్రిబ్యూషన్ ఆఫీసెస్, ఒక లైన్ అంతా సినిమా హాల్, సినిమా హాల్, సినిమా ప్రపంచం మనకు అట్లా ఏ ఊర్లో ఉండదు అనుకుంటున్నా. విజయవాడలో ఉన్నట్టు అన్ని థియేటర్స్ ఒకే లైన్ లో, ఆల్మోస్ట్ ఒక 18 థియేటర్స్ ఒక లైన్ లో ఉంటాయి. నేను బాంబే నుంచి హాలిడేస్కి వచ్చినప్పుడు అప్పుడు ఇంకా ఇంత డెవలప్మెంట్ అన్నీ అవ్వలేదు కదా, వాల్ పోస్టర్లు బాగుండేవి. సో ఇట్లా ఆ లేని మా మామయ్య గారి ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఆ చివరి దుర్గా కళా మందిరం ఉండేది అనుకుంటా. లాస్ట్ దుర్గా కళా మందిరం ఇటు అలంకార్ నుంచి మొదలెడితే ఓరొస్తి లాస్ట్, అటు నుంచి మొదలు పెడితే. సో అంటే అప్పుడు అసలు ఆ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. హ్యావ్ యూ ఎవర్ సీన్ మూవీ వేర్ ద స్క్రీన్ గోస్ అప్ a curtain? So that experience only was big theaters, అలంకారు, అప్సరా. ఇప్పుడు అన్న ఈ మూవీ కాన్సెప్ట్ కూడా ఒకటి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని కూడా వాళ్ళ ఇది తీసుకురావాలని ఇప్పుడు ఈ సినిమాతో ప్రయత్నం. అంటే ఒక బడ్జెట్ లో ఇప్పుడు యాక్షన్ సినిమాలు అనగానే అన్ని చాలా హై బడ్జెట్ వెళ్ళిపోయింది. ఒక చిన్న బడ్జెట్ లో, అది కొత్త డైరెక్టర్ అయినా ఒక చిన్న బడ్జెట్ లో ఇట్లా మాస్ సినిమా, యాక్షన్ సినిమా తీయగలం అని ఈ సినిమాతో ప్రూవ్ అయిందని మేము అనుకుంటున్నాం అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ వెంకట్ గారు. ఎందుకంటే మీరు కంబ్యాక్ అవ్వాలని వెయిట్ చేసే చాలా మంది ఆడియన్స్ లో మేము కూడా ఉన్నాము. యూ డిజర్వ్ ఇట్. మంచి కంటెంట్ తో రండి. మీరు ఫిట్ గా ఉన్నారు. ఏజ్ అనేది జస్ట్ అ నెంబర్, బట్ గుడ్ కంటెంట్ అండ్ గుడ్ టీమ్ ఈస్ ద మ్యాటర్. Yes. విష్ యూ ఆల్ ద సక్సెస్. Thank you so much, Kumar garu. థ్యాంక్ యూ.